మహారాష్ట్రలో బిర్యానీ పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని గంటలకే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై దర్యాప్తు కొనసాగుతోంది. పుచ్చకాయలో కల్తీ లేదని ల్యాబ్ టెస్టులో తేలడంతో కేసు దర్యాప్తులో ట్విస్ట్ నెలకొంది. మృతుల్లో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. మెదడు, గుండె, జీర్ణాశయంలో కొంత భాగం ఆకుపచ్చ రంగులోకి మారడాన్ని ఫారెన్సిక్ నిపుణులు గమనించారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ లో ఇలా జరగదని వైద్య నిపుణులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు భావిస్తున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటుందని లేదా విషం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు. ముంబైకి చెందిన 45 ఏళ్ల వ్యాపారి అబ్దుల్లా డొకాడియా, ఆయన భార్య నజ్రిన్, 2 కుమార్తెలు ఆదివారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా శనివారం బిర్యానీ, పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ రోజు 5 బంధువులకు కూడా విందిచ్చారు. అందరూ మటన్ బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి 1 గంటకు పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే వీళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురై మరణించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని తొలుత పోలీసులు అనుమానించారు. దీంతో వాళ్ళు తిన్నటువంటి ఆ వాటర్ మిలన్, ఇతర ఆహార పదార్థాల శాంపిల్స్ ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు పరీక్షించారు. వారు తిన్నటువంటి ఆహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని FDA పరీక్షలో తేలింది. పుచ్చకాయలో ఎలాంటి సింథటిక్ రంగులు గానీ, తీయదనం కోసం ఉపయోగించే కృత్రిమ రసాయనాల ఆనవాళ్లు గానీ లభించలేదని అధికారులు వెల్లడించారు. అయితే బ్యాక్టీరియా పరీక్షలు చేయలేదని FDA అధికారులు తెలిపారు. దీంతో వీరి మరణానికి బ్యాక్టీరియా కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే విష పదార్థాలు తిని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అబ్దుల్లా డొకాడియా శరీరంలో మార్ఫిన్ అనేటువంటి శక్తివంతమైన ఓపియాడ్ను గుర్తించారు. సాధారణంగా ఇలాంటి పెయిన్ కిల్లర్ ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తారు. ఏదైనా చికిత్సలో భాగంగా అబ్దుల్లా ఈ మెడిసిన్ తీసుకున్నాడా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఆయనకి దీన్ని ఇచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ రోజు గెస్ట్లుగా వచ్చి బిర్యానీ తిన్న కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా ఇప్పటికే పోలీసులు నమోదు చేశారు.